జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్యకర సమాజంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్రుల సాధ్యం. నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పిహెచ్సిల్లో ఏఆర్టీ మందులు. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1న టంచనుగా పెన్షన్లు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష. లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్ద కూటమి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ. హోంమంత్రి వంగలపూడి అనిత. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1న టంచనుగా పెన్షన్లు అందిస్తోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకంతో పేదల జీవితాలకు చేయూత లభిస్తోందని ఆయన వెల్లడించారు. పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా కింద సోమవారం విజయవాడ గులాబీ తోటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీష పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ తీరుతెన్నుల్ని పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడారు. జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు 98.91 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్ద కూటమి ప్రభుత్వం పెన్షన్లను పంపిణీ చేస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,25,009 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. పెన్షన్ల పంపిణీ అనంతరం రామలింగేశ్వర నగర్ పరిధిలో 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటర్నింగ్ వాల్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. రామలింగేశ్వర నగర్ 15వ డివిజన్ పడవలేరు వంతెన వద్ద జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. రామలింగేశ్వర నగర్ పరిధిలో 1,40,00,000 వ్యయంతో నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమం 2 పట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆమె స్పష్టం చేశారు. 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ రుద్రభూమి రిటైనింగ్ వాల్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రులు వంగలపూడి అనిత, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఏ ఒక్క నెల కూడా మిస్ కాకుండా ప్రతి నెల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి ఒక భరోసా కల్పించే పేదలకి భరోసా కల్పించే కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడమే కాకుండా ఆ గ్రామం తాలూకా స్థితిగతులు కూడా తెలుసుకునే విధానంలో ప్రతి నెల కూడా కంటిన్యూస్గా వెళ్ళే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ప్రతి నెల ప్రతి క్యాడర్ కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమి సభ్యులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా ప్రతి పెన్షన్ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఎర్లీ మార్నింగే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కలిపిచ్చిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమానికి కూడా అంతే పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమందరం కూడా వెనకాతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఇది మా కార్యకర్తలందరూ కూడా ఒక మోటివేషన్. ఎందుకంటే ప్రతి నెల ఉదయాన్నే 5 గంటలకి 6 గంటలకు మొదలుపెట్టి అందరూ కూడా పెన్షన్కి వెళ్తున్న సందర్భంలో హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది, నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి, ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే, ఇక ఇప్పుడు కూడా మనం చూసాం ఈ సంవత్సర కాలం 6 నెలల పాటు వరద వచ్చింది. గతంలో నాకున్న 20-25 సంవత్సరాల విజయవాడ అనుబంధంతో ఎప్పుడైనా ఒకసారి వరద వచ్చి 4 రోజులు 5 రోజులు ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేది. ఆ 4 రోజులు ఇబ్బంది పడేవాళ్ళం, రీహాబిలిటేషన్ సెంటర్లు తీసుకెళ్లేవాళ్ళం, తర్వాత మరలా వచ్చి నిర్మాణం చేసుకునేవాళ్ళం. కానీ ఈసారి 5 నుంచి 6 నెలల పాటు కంటిన్యూస్గా వరద ఉంది. ఈ వరద నుంచి 1,00,000 కుటుంబాలు ఉన్న ఈ ప్రాంతాన్ని కాపాడింది ఈ రిటైనింగ్ వాల్. అందువల్ల ఈ రిటైనింగ్ ఇది కూడా కాస్త కూడా పూర్తి చేస్తే గత సంవత్సరం 200 సంవత్సరాల నాడు పడిన వర్షం మరలా అంత ఉధృతంగా వర్షం పడి అటు బుడమేరు పొంగి విజయవాడ నగరం అంతా అతాకుతున్న సందర్భంలో ఇక్కడ ఈ చిన్న ప్రాంతం నుంచి వచ్చే నీళ్ల వల్ల కూడా కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. అందువల్ల అట్లాంటి ఇబ్బంది రాకుండా రేపు వచ్చే వర్షాకాలం కలిగి గోడ పూర్తి చేసేట్టుగా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దానికి ఆవిడ మేడం గారి చేతుల మీద కూడా శంకుస్థాపన చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ, మరి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్లో నిరంతరం ఆవిడ ఉంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా చక్కటి స్పందనతో అక్కడ వాళ్ళకి అండగా ఉండేటట్టుగా ఉండటం. అంతేకాకుండా ఎక్కడైనా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న అవాస్తవాల్ని, వాళ్ళు చెబుతున్న అవాస్తవమైన అబద్ధపు మాటల్ని తిప్పికొట్టే దానిలో మొట్టమొదటి కూడా ముందంజలో ఉంటూ అనిత గారు చక్కటి విధానంలో నాయకులుగా డెవలప్ అవుతున్నారు. ఆవిడ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఆనందపరిచినందుకు ఆవిడ కృతజ్ఞత. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,10,000 కొత్త వితంతు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 24వ డివిజన్ కస్తూర్బాయిపేట్ అంబేద్కర్ కాలనీ రెడ్ సర్కిల్, 26వ డివిజన్ చుట్టుకుంట ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,10,000 కొత్త వితంతు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే 4,000 పింఛన్ పెంచుతా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచే పింఛన్లు పెంచి 4,000 రూపాయలు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇంటి దగ్గరికి ఎవరు అక్కడ రమ్మంటారు, ఇక్కడ రమ్మంటారని కారు కూతులు కూశారు. ఇవాళ ఉదయం 6 గంటలకే తలుపు తట్టి ఇంటి దగ్గరికే వృద్ధులకి, వితంతువులకి 4,000, వికలాంగులకి 6,000, అలాగే బెడ్ రీడన్ వాళ్ళకి 10,000, తలసీమయ్య వాళ్ళకి 15,000 రూపాయలు పింఛను ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వటం వల్ల ఇవాళ పేదల్లో, వృద్ధుల్లో, వితంతువుల్లో, వికలాంగుల్లో ఒక ధైర్యం, ఒక నమ్మకం వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ రోజున 1వ తారీఖు నాడే ముఖ్యమంత్రి స్వయంగా ఒక నియోజకవర్గంకి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ప్రజల్ని కలిసి అక్కడ పింఛన్లు ఇవ్వటం అనేది ఎక్కడా లేదు.
చరిత్రలో దేశంలోని ఎక్కడా లేనటువంటి పింఛన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. సంవత్సరానికి 36,000 కోట్లు. ఈ 18 నెలల్లో 50,000 కోట్లు ఇప్పటికీ పింఛన్ల రూపంలో ప్రజలకి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు. 200 రూపాయలు ఉన్న పింఛన్ ఇవాళ 4,000. తమ ప్రభుత్వంలో పెన్షన్ల పంపిణీకి ఏడాదికి 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 100 మందిలో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని, వారిలో 59% మంది మహిళలే ఉన్నారని వివరించారు. సూపర్ 6 పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పెన్షన్లకు ఏపీ కంటే ఏ రాష్ట్రం కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లాలోని గోపినాథపట్నంలో చంద్రబాబు పర్యటించారు. మహిళా నాగలక్ష్మికి పెన్షన్ అందించారు. నల్లమాడలో స్టాళ్లను సీఎం మంత్రులు పరిశీలించారు. అనంతరం ప్రసంగించారు. తాను తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఒకే విధంగా ఆలోచిస్తామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి కష్టాలు, అప్పులు ఉన్నాయని, ఆదాయం లేదని, అయినా ఒకేసారి 4,000 పెన్షన్లు పెంచామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం ముక్కుతూ మూలుగుతూ 250 రూపాయల చొప్పున పెంచిందని విమర్శించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే మిషన్లతో పని చేయించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఓకే, సహచర మంత్రివర్గ సభ్యులు, ఏలూరు జిల్లా ప్లానింగ్ బోర్డు చైర్మన్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కొలుసు పార్థసారథి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు, గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గారు, ఇతర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, మార్గదర్శి పసుపులేటి రామారావు గారు, మనోజ్ గారు, బంగారు కుటుంబాలు జాలాది లక్ష్మి గారు, శాఖమూరి మణి గారు. ఈరోజే నేను ఒక ఇంటికి పోయాను. ఆ ఇంటికి పోయి ఒక కిడ్నీ పేషెంట్, చాలా కష్టాల్లో ఉండే వ్యక్తికి నేరుగా 10,000 రూపాయలు నెలవారీగా పింఛన్ నేనే డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఆ కుటుంబం యొక్క బాధ మీరు చూస్తే, తల్లికి బాగా లేకపోతే ఏం చేయాలో తెలియకుండా 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా. రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయప్రకాష్ వెల్లడించారు. ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వైద్యులు, వైద్య విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో బాలోత్సవ్ భవన్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి విజయప్రకాష్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచాలన్నారు. వ్యాధి వచ్చాక చికిత్స కంటే నివారణ ముఖ్యమన్నారు. జన్ స్వస్థ అభియాన్ వ్యవస్థాపకులు డాక్టర్ అమిత్ సెన్ గుప్తా వర్ధంతి సందర్భంగా ఈ నెల 7వ తేదీ ఎంబీబీకే భవన్ లో హెల్త్ సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెమినార్ లో రాష్ట్ర ప్రభుత్వ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ ప్రముఖ వైద్యులు పాల్గొంటారన్నారు. ఈ సదస్సులో నగరంలోని వైద్య విద్యార్థులు, వైద్యులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. నమస్తే అండి, నేను జి విజయప్రకాష్, ప్రధాన కార్యదర్శి ప్రజా ఆరోగ్య వేదిక ఎన్టీఆర్ జిల్లా. ప్రజా ఆరోగ్య వేదిక గత 7 సంవత్సరాల నుంచి ఏకొండూరులో కిడ్నీ సమస్యలను వెలుగులోకి తెచ్చి చాలా కృషి చేయడం జరిగింది. అయితే నిన్న ప్రజా ఆరోగ్య వేదిక బృందం ఏకొండూరులో పర్యటన చేయడం జరిగింది. దాంట్లో ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు గారితో పాటు జిల్లా నాయకత్వం మొత్తం కూడా పాల్గొంది. మేము గమనించిన అంశాల్లో ప్రధానంగా ఇప్పటికీ ఏకొండూరులో క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కంట్రోల్ కాలేదు, విపరీతంగా ఇంకా కేసెస్ వస్తూనే ఉన్నాయి. గడిచిన నెల రోజుల్లో దాదాపు 7 పేషెంట్స్ అక్కడ చనిపోవడం జరిగింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ 2025వ సంవత్సరంలోనే ఇప్పటిదాకా 20 మంది దాకా చనిపోయారు అంటున్నారు. కానీ వాస్తవానికి ఆ లెక్కలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ మంచినీటి సరఫరా కూడా సవ్యంగా జరగటం లేదు.
సక్రమంగా వాటర్ ట్యాంకుల ద్వారా నీరు అందించడం లేదు. మంచినీరు కనుక కృష్ణా వాటర్ అందించకపోతే అక్కడ కిడ్నీ డిసీజ్ కంట్రోల్ కావడం అనేది సాధ్యం కాదు. ప్రభుత్వం వెంటనే సక్రమంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలి. అక్కడున్న వాటర్ ట్యాంకర్లను కూడా క్లీన్ చేయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా మేము వెళ్ళి పర్యటనలో మేము గుర్తించింది ఏకొండూరులో సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీలో ట్రైబల్స్లో కనిపించిన ఈ జబ్బు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మనకి కనిపించిన. నమస్తే సార్, నా పేరు కామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరోగ్య వేదిక. రేపు డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎంబీకేలో ఒక హెల్త్ సెమినార్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ హెల్త్ సెమినార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మా వ్యవస్థాపకులు అంటే జనశాస్త్ర అభియాన్ వ్యవస్థాపకులు డాక్టర్ అమిత్ సేన్ గుప్తా గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన సంస్మరణ సభ ఈ సెమినార్ని ఏర్పాటు చేస్తాం. ఆయన అహర్నిశలు ప్రజలకు ఆరోగ్యం గురించి, ప్రజలకు ఏ రకమైనటువంటి అనారోగ్యానికి గురైతే ఏ రకంగా ప్రభుత్వాలు బడ్జెట్ని కానీ ప్రివెంటివ్గా ఉండేటువంటి పరిస్థితి కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి వైద్య సదుపాయాలు ఉండాలని, ఇట్లాంటి వాటి మీద అహర్నిశలు ఆయన కృషి చేశారు. దాని మీద పరిశోధనలు చేశారు. దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పేపర్లు సబ్మిట్ చేయటం, పుస్తకాలు రాయటం కూడా జరిగింది. సో అలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఒకసారి స్మరించుకుంటున్నట్టు ఉంటుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఒక చర్చ కూడా ఉంటుంది. ఆ చర్చలో ఆంధ్ర రాష్ట్ర ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యలేంటి, మన 6 కోట్ల ఆంధ్రుల యొక్క సమస్యలేంటి, ఆరోగ్య పరిస్థితి సంబంధించిన ఆ సమస్యలు ఎట్లా, వాటి పరిష్కారాలు అనే దాని మీద ఇంకొక నిష్ణాతుడు డాక్టర్ పివి రమేష్ గారని మాజీ ఐఏఎస్ అధికారి, మన ఆంధ్ర రాష్ట్రానికి అనేక సంవత్సరాలు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పనిచేసి ఉన్నారు. భవిష్యత్తులో ఏవియేషన్ రంగంలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణి పసుపులేటి తెలిపారు. దేశంలో 2 కొత్త ఎయిర్పోర్ట్లు రానున్నాయని తెలిపారు. 180 రోజుల డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్ తో పాటుగా డీజీసీఏ గ్రౌండ్ క్లాసులు, పైలట్ ట్రైనింగ్ సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణి పసుపులేటి తెలిపారు. బెంజ్ సర్కిల్లోని చంద్రమౌళిపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తూ ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దడం అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 180 రోజుల డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సుల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యూబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్ తో పాటుగా డీజీసీఏ గ్రౌండ్ క్లాసులు, పైలట్ ట్రైనింగ్ సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందుబాటులో ఉంచిందని రమణి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ రంగం వేగంగా విస్తరిస్తూ ఉండడంతో భారతదేశంలో కూడా ఈ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడిందని అన్నారు. నమస్కారం, మీడియా వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ ఏవియేషన్ గురించి, పిల్లలకి భవిష్యత్తు గురించి వాళ్ళకి తెలియచేయడానికి ముందుగా వచ్చినందుకు థ్యాంక్స్. నా పేరు రమణి పసుపులేటి నాయుడు, కో-ఫౌండర్ అండ్ సిఈఓ ఆఫ్ క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ. మనం ఇక్కడ ఏవియేషన్ ట్రైనింగ్ ఇస్తాము స్టూడెంట్స్కి. 180 days ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. దీంట్లో మనం పైలట్ ట్రైనింగ్, క్యాబిన్ క్రూ, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, ఇంకా ఎయిర్ టికెటింగ్, కార్గో మేనేజ్మెంట్, ఈ కోర్సులన్నీ నేర్పిస్తామన్నమాట. మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట. దీంతో పాటు మనం మాక్ ఇంటర్వ్యూస్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రూమింగ్, ఇంకా బేసిక్ ఫైర్ అండ్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందిస్తాము. మన స్టూడెంట్స్ని ఎయిర్పోర్ట్లో, ఏవియేషన్లో వాళ్ళ ఆపర్చునిటీస్ అక్కడ ఏ విధంగా వాళ్ళకి కావాలో ఆ విధంగా మనం మౌల్డ్ చేస్తామన్నమాట స్టూడెంట్స్ని. ఖచ్చితంగా దీనికి 18 నుంచి 27 లోపు ఉండాలి ఏజ్, మేల్స్ అండ్ ఫిమేల్స్ ఎవరైనా కానీ. ఇప్పుడు మోడీ గారు గర్ల్స్ కోసం చాలా ఆపర్చునిటీస్ అనేది తీసుకొచ్చారు. బేటీ పడావ్, బేటీ బచావ్ అలాగా మనం క్యాలిబర్ ఏవియేషన్ కూడా ఆయన స్ఫూర్తితోటి లేడీస్ కోసం ఎక్స్టర్నల్గా ఫీజ్ స్కాలర్షిప్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి
అకామిడేషన్ ప్రొవైడ్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనం దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎందుకు అందరికీ ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలని ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదుల్ని స్వీకరిస్తారని అధికారులందరూ జోనల్ కార్యాలయంతో పాటుగా ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారని కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యాలయంలో కూడా పీజీఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది. విఎంసీ ఆఫీస్లో, అలాగే 3 సర్కిల్స్లో, 64 డివిజన్స్లో, 286 సచివాలయాల్లో. ముఖ్యంగా చూస్తే ఈ రోజు దాకా ఇప్పటికీ 20 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఒక వారానికి దాదాపుగా 200 to 230 అప్లికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇంజనీరింగ్లో కూడా మనకి రోడ్స్ లేదంటే డ్రైన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దాని గ్యాప్స్ కూడా అడగడం జరిగింది. అలాగనే మనకి ఏమైనా టౌన్ ప్లానింగ్ సంబంధించి కొత్త ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్, బీపీఎస్ అప్లికేషన్స్ పైన కొన్ని క్లారిటీ అడుగుతూ కూడా రావడం జరిగింది. ఇది కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ లేదంటే నేమ్ కరెక్షన్స్, అలాగే ఆటోమోటేషన్స్ పైన క్లారిటీ దానిపైన కూడా అడగడం జరిగింది. సో ఓవరాల్ చూస్తే మనకి ఇవన్నీ కూడా ప్రొసీజరల్లీ మనం డిస్పోజ్ చేస్తాము. వచ్చిన అప్లికేషన్స్ అంతా కూడా హెచ్ఓడి స్థాయిలో వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పెటిషనర్స్ని ఆ లొకేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీ విజిట్, పోస్ట్ విజిట్ ఫోటో, ఎంక్వైరీ ఫోటో ఇవన్నీ కూడా తీసుకుని వితిన్ ఎస్ఎల్ఏ మనం డిస్పోజ్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఏదైనా మనకి రీఓపెన్ కేసెస్ ఉంటాయి, అంటే పెటిషనర్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ రీఓపెన్ కేసెస్ని ప్రత్యేకంగా మళ్ళీ టీము ఒక హెచ్ఓడి స్థాయిలో మన స్థాయిలో వెళ్ళి చూసి మళ్ళీ గ్రీవెన్సెస్ మాట్లాడుకుని సాటిస్ఫాక్షన్ చేయడానికి అవి కూడా లాజికల్లీ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఒరిజినల్ కేసెస్ ఉండొచ్చు, రీఓపెన్ కేసెస్ ఉండొచ్చు, రెండు కూడా వితిన్ ఎస్ఎల్ఏ డిస్పోజ్ చేస్తూ పబ్లిక్ సర్వీసెస్ ఎటు పరిస్థితిలో మనకి పురమిత్ర ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ఉండొచ్చు, పీజీఆర్ఎస్ యాప్ ద్వారా అప్లికేషన్స్ ఉండొచ్చు, అన్నీ కూడా లాజికల్లీ డిస్పోజ్ చేస్తూ ఓవరాల్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలని ఒక గవర్నమెంట్ ఆదేశాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 429వ ఉర్సు మహోత్సవం డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా వచ్చే లక్షలాది భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 4 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అధికారులు కనీసం స్పందించడం లేదని ఆయన ఆవేదన చెందారు. దీనిపై సీఎం చంద్రబాబు, లోకేష్లు స్పందించి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ప్రతిష్టాత్మకంగా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా 429వ ఉర్సు మహోత్సవాలు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే ఉత్సవాలకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారు. అయితే ఈ ఉత్సవాలకు వచ్చే వారి కోసం ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి దర్గా హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై 429వ ఉర్సు మహోత్సవం డిసెంబర్ నెల 29, 30, 31 తేదీల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉర్సు మహోత్సవానికి లక్షలాదిగా ప్రజలు రావటం మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గా. భక్తుల రాకపోకల కోసం గతంలో ఎన్టీడీబీఎస్ యాజమాన్యం ఏదైతే ఉందో దర్గా భూములన్నీ తీసుకోవడంతో దర్గా ఎన్టీడీబీఎస్ లోపల ఉండటం వలన బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి ఇప్పుడు ఎక్కువ మంది వస్తే మాత్రం కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది, చాలా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి కింద నుంచి కాలినడక దారి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కింద నుంచి కాలినడక దారి ఏదైతే ఉందో ఉర్సు మహోత్సవం దగ్గర పడుతున్న సమయంలో మేము ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా కూడా కింద నుంచి ఏదైతే కాలినడక దారి ఉందో కనీసం 10 అడుగుల లోతు, 40-50 అడుగుల బారు దాకా గుంటగా మార్చడం జరిగింది. ఇదంతా పూడ్చాలంటే చాలా సమయం పట్టేట ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో సున్నీ ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సున్నీ ముస్లింల దర్గాలన్నా కూడా, సున్నీ ముస్లింల మసీదులు కానీ, సున్నీ ముస్లింల పీర్ల పంజాలు కానీ వ్యవహారం చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ అయినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక విజనరీతో నడుస్తున్నటువంటి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి నారా లోకేష్ గారు, ఇలాంటి సమయంలో మీకు విజనరీ ఉన్నంత విజనరీ ఈ కింద స్థాయి అధికారులకు కానీ కింద స్థాయి వాళ్ళకు కానీ లేదు. ఎందుకంటే
ఇది పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక విజనరీ ఉన్నటువంటి రాష్ట్రం బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే కింద స్థాయి వారికి కూడా అదే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి ఆలోచన ఎక్కడ కనబడట్లేదు. పూర్తిగా చూస్తే ఒకసారి వచ్చి చూడండి. అధికారులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక్కసారి వచ్చి ఆలోచించి ఇక్కడ పరిశీలించి చూడండి. పూర్తిగా ఎంత అస్తవ్యస్తంగా ఉందో. లక్షలాదిగా వచ్చే భక్తులు, రేపొద్దున్న ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు దీనికి బాధ్యత? ఎవరు వహిస్తారు దీనికి బాధ్యత? కాబట్టి మీరు వెంటనే ఈ వ్యవహారంలో ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వండి. అధికారులకు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు చూసి చూడనట్టు చేద్దాంలేండి అని చెప్పి చెప్తున్నారు తప్ప ఒక స్పష్టమైనటువంటి వ్యవహారంలో అధికారులు ఎక్కడ కూడా చేసే పరిస్థితి కనబడలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు స్పష్టంగా ఒక ఆదేశాలు ఇచ్చి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సయ్యద్ షా బుఖారీ రహమతుల్లాహి ఉర్సు మహోత్సవాన్ని ఒక ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున పూర్తిగా మేము డిమాండ్ చేయడం, విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లాహి దర్గా ఉర్సు మహోత్సవం ఒక మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి ఈ దర్గా ఉర్సు మహోత్సవం ఘనంగా జరుపుకోవడం కోసం సహకరించాలని విన్నవించుకోవడం జరుగుతుంది. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందాలంటే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ప్రభుత్వం దుర్మార్గంగా పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతుందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 46వ డివిజన్లో వైసీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, దుర్గా మల్లేశ్వర స్వామి, వారి దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు హాజరయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యల్ని వారు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ మా 46వ డివిజన్లోని మా మేయర్ గారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఇప్పటికీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుమారుగా 60,000 పైబడి సంతకాల సేకరణ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలి, ప్రైవేటీకరణ వద్దు. ఎందుకంటే ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉంటే కనుక వైద్యానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ కార్పొరేట్ వైద్యం ద్వారా చేయించుకోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించారో అది అట్టడిగిపోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వైద్య సేవలన్నీ కూడా హాస్పిటల్స్కి డబ్బులు బిల్లు చెల్లించగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఏదైతే విభజిత జిల్లాలన్నీ ఉన్నాయో ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పని, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి మరొక 2 కాలేజీలు ఎన్నికల కోడ్ టైంలో కూడా వాటిని ఓపెన్ చేసి మిగతా 10 కాలేజీలు వివిధ దశల ద్వారా నిర్మాణం చేపట్టి వాటన్నిటికీ కూడా స్థలాలు కేటాయించి అన్ని రకాల కార్యక్రమాలు చేపడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసి డబ్బులు దన్నుకోవాలని చెప్పి వాటి ద్వారా కూడా డబ్బులు సంపాదించాలని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా 22 డివిజన్లో కూడా అన్ని చోట్ల కూడా ఇటువంటి సంతకాలు సేకరణ చేసి సుమారు 60,000 పైబడి జనాభా అంతా కూడా సంతకాలు పెట్టడం జరిగింది. ఇది నిరంతరం చేసి రానున్న రోజులు ఇవన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, మా మాజీ ముఖ్యమంత్రి గారి ద్వారా గవర్నర్ గారిని కలిసి ప్రైవేటీకరణని వ్యతిరేకించే విధంగా, ప్రైవేటీకరణని రద్దు చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రాన్ని 2030 నాటికి ఎయిడ్స్ రహిత లక్ష్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల గతంలో ఉన్న 2.34% పాజిటివిటీ రేటు 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ 0.58% తగ్గిందన్నారు. 10 సంవత్సరాల క్రితం 25,000 కొత్త కేసులు నమోదైతే 10 సంవత్సరాల్లో 13,000 కేసులకు తగ్గిపోయాయన్నారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉంటూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు అవగాహన కలిగించడం కారణంగా హెచ్ఐవి పాజిటివిటీ రేటు 0.10% నుండి 0.04%కు తగ్గిందన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యకర సమాజంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్రుల సాధ్యం. నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పిహెచ్సిల్లో ఏఆర్టీ మందులు. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1న టంచనుగా పెన్షన్లు. జిల్లా కలెక్టర్ లక్ష్మీష. లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్ద కూటమి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ. హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.